ఆగండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీలాగో. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయికి 5 సంవత్సరాల క్రితం ఒక వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయిని కలిసిందంట. అప్పుడు ఆ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారంట. పెళ్ళైన 2 ఏళ్లకే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంట. వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయికి ఒక గ్రాండ్ సెలబ్రేషన్ కూడా చేశారంట, శ్రీమంతం లాగా. అమ్మాయి కడుపుతో ఉన్న టైంలో తన 8వ నెల సమయంలో ఒక పని మీద బయటకు వెళ్ళాలంట వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద. ఆ రోజు పొద్దున్న బయటకు వెళ్ళిన వ్యక్తి కొన్ని గంటల తర్వాత ఒక ఫోన్ వచ్చిందంట. అంశులకి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫోన్ వచ్చిందంట. ఆ అబ్బాయికి యాక్సిడెంట్లో క్రిటికల్గా బ్రెయిన్ సర్జరీ అయిందంట. డాక్టర్స్ కూడా చెప్పేశారంట ఈ అబ్బాయి బతకడం కూడా కష్టమే అని చెప్పి. సర్జరీ జరుగుతున్న సమయంలో అబ్బాయి తన జ్ఞాపకశక్తిని కూడా మొత్తం కోల్పోయాడంట. తన మెమరీ మొత్తం మిస్ అయిపోయాడంట. కానీ ఆ అమ్మాయికి నమ్మకం ఉందంట ఆ అబ్బాయి తిరిగి ఏదో ఒక రోజు నార్మల్ స్టేజ్కి మారిపోతాడని చెప్పి. 1 నెల తర్వాత ఆ అమ్మాయి ఒక చిన్న పాపకు జన్మనిచ్చిందంట. ఆ అమ్మాయి పేరు అన్వి. ఈ మాట చెప్తుంటే నా కళ్ళలో కన్నీ లాగట్లేదు. వాళ్ళ హస్బెండ్ చూడలేకపోతున్నాడంట. కానీ వాళ్ళ పాపను పట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి ముఖం చూస్తే నేను మాట్లాడలేను, కానీ ఆ అబ్బాయి కంట్లో నుంచి నీళ్లు రావడం నేను గమనించానే అమ్మాయి అంటుంది. అమ్మాయి ఎప్పుడు వాళ్ళ హస్బెండ్కి చెప్తూ ఉండేదంట, అంశుల్ నువ్వు త్వరగా స్ట్రాంగ్గా మారాలి మన పాప కోసం అని ఎదురు చూస్తూ ఉండేదంట. మనుషులకి 5 క్రిటికల్ సర్జరీస్ అయిపోయిన తర్వాత అంశుల్ కొంచెంగా రికవరీ అవ్వడం మొదలైందంట. ఈ అంశుల్ రికవరీ అవ్వడం అనేది అన్వి పాప వల్లనే స్ట్రాంగ్గా మారాడనిపిస్తుందంట. ఆ పాపని చూస్తూ స్ట్రాంగ్ అయిపోయాడంట. అమ్మాయి ఎప్పుడు చెప్తూ ఉండేదంట వాళ్ళ పాప వెయిట్ చేస్తుంది, నువ్వు త్వరగా మారిపోవాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉండేదంట. మీ నాన్న ఒక పెద్ద ఫైటర్ అండ్ నాన్న చావుని జయించి కూడా వచ్చాడని చెప్పి ఇలాంటి మంచి విషయాలని చెప్పడానికి ఎదురు చూస్తుందంట వాళ్ళ పాపకి వాళ్ళ నాన్న గురించి. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ నేను ఆ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఇంకేమైనా చూద్దాం మన ఛానల్ మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి.